చేయకూడని పనులు చేస్తా ఉన్నారు, నిస్సిగ్గుగా మళ్ళీ బుకాయిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని మనమంతా కలిసికట్టుగా ఒకటే రక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మోస్తా ఉన్నది ఎవరు అనంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎల్లో మీడియా. ఆ పెద్ద మనిషి ఏం చేసినా తప్పు కాదు. ఈనాడుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తప్పు కనిపించదు. ఆంధ్రజ్యోతికి తప్పు కనిపించదు, TV5కి తప్పు కనిపించదు. ఇటువంటి సున్నితమైన ప్రజలకు సంబంధించిన డేటా చంద్రబాబు నాయుడు గారి కంప్యూటర్లలో, ప్రైవేట్ కంపెనీల కంప్యూటర్లలో కనిపిస్తా ఉంది అంటే మామూలుగా అయితే గొడవ చేయాలి, గోల చేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ముందంజలో ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారిని మాత్రం భుజాన పెట్టుకుంటారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన నేరం ఎలాంటిది అనంటే, ఎంత తీవ్రమైంది అనంటే, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ చెక్ బుక్ నెంబరు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. మీ సంతకాన్ని రేపొద్దున ఫోర్జరీ చేయొచ్చు. మీ ఆధార్ నెంబర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతా ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరపున ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. మామూలుగా ఇటువంటి నేరాలు ఎవరైనా చేస్తే ఆ నేరం చేసిన వాడిని మనం దొంగ అంటాం. మామూలుగా ఇటువంటి నేరం ఎవరైనా చేస్తే మీకు తెలియకుండా మీ బ్యాంకు ఖాతా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అని అంటే ఆ మనిషిని మనం మామూలుగా దొంగ అంటాం. కానీ మన కర్మ ఏమిటి అని అంటే ఈరోజు ఈ మనిషిని ముఖ్యమంత్రి అంటా ఉన్నాం, ఈయన కొడుకును ఐటీ మంత్రి అని అంటా ఉన్నాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా అడుగుతా ఉన్నా, మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, ప్రజలందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఈ బదలాయించకూడని డేటా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు బదలాయించావు, ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతా ఉన్నా మీ అందరి తరఫున. ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా. బ్లూ ఫ్రాగ్ అంట కంపెనీ పేరు, ఇంకొక కంపెనీ పేరు ఐటీ గ్రిడ్స్ ఇండియా అనే కంపెనీ అంట. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన సేవామిత్ర అనే యాప్ను కూడా వీరే తయారు చేశారు. ఈ రెండు ప్రైవేట్ కంపెనీలు టీడీపీకి సంబంధించిన యాప్ సేవామిత్ర అనే యాప్ వీళ్ళే తయారు చేశారు. ఈ ప్రైవేట్ కంపెనీలలో ఓటర్ల లిస్టుకు సంబంధించిన ఉండకూడని డేటా వీళ్ళ దగ్గర ఎందుకుంది అని అడుగుతా ఉన్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున. ఈ కంపెనీలు ఎవరివి, ఎవరు పెట్టించినవి, ఆ కంపెనీల యజమానులతో చంద్రబాబుకు లోకేష్కు ఉన్న సంబంధాలు ఏమిటి అని చెప్పి మీ అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు 100 సార్లు బాబును చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ను ఎందుకు కలిశారని అడుగుతా ఉన్నా. చంద్రబాబుతోనూ లోకేష్తోనూ ఈ రెండు కంపెనీల యాజమాన్యాలు దిగిన ఫోటోలు ఏం సంకేతాలు ఇస్తా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఎందుకు వీరితో చంద్రబాబు కుటుంబానికి అంత సాన్నిహిత్యం ఉంది అని అడుగుతా ఉన్నా.
ఏపీ పౌరుల వ్యక్తిగత ఉండకూడని డేటా ఈ కంపెనీలకు ఏం సంబంధం ఉంది అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరి తరఫున. వారికి ఈ డేటాను ఈ ప్రైవేట్ కంపెనీలకు ఎవరిచ్చారు, ఎందుకు బదలాయించారు అని అడుగుతా ఉన్నా. తమ దగ్గర ఉండడానికి చట్టం ఒప్పుకోని డేటా ఈ కంపెనీల దగ్గర ఎందుకు ఉంది అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఈ డేటాను దొంగతనం చేయడం నేరం కాదా? ఈ నేరం చేసిన కంపెనీలకు చేయించిన చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికీ కూడా శిక్ష పడాల్సిన పని లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. శిక్ష పడాల్సింది పోయి ఈ కంపెనీల మీద దాడులు జరిగితే పోలీసులు తెలంగాణ పోలీసులు పోయి దాడి చేస్తా ఉన్నది అన్యాయం అని చెప్పి దాడులు చేస్తే ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలుసా? ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న వాళ్ళు ఆ కంపెనీలో పనిచేస్తా ఉన్న యాజమాన్యాలు చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ చేస్తారట. చంద్రబాబు నాయుడు గారికి వాట్సాప్ మెసేజ్ ఇవ్వగానే క్షణాల్లో చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన పోలీసులను పంపిస్తాడు అక్కడికి. మళ్ళీ అది డేటా ఎక్కడ బయటకు వస్తుందో, ఆ డేటా బయటికి ఎక్కడ వస్తుందో, చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి కప్పిపుచ్చుకునే దానికోసం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర పోలీసులను తన సొంత వాచ్మెన్ల కన్నా అన్యాయంగా వాడుకుంటా ఉన్నారు అనంటే ఈ పెద్ద మనిషి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండదగ్గ వ్యక్తేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. పోలీసులకు గౌరవం ఇవ్వాల్సిన ఈ వ్యక్తి పోలీసులను నిజంగా రౌడీ మూకల కింద వాడుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అనంటే అసలు ఈ మనిషి ముఖ్యమంత్రి పదవిలో ఒక్క క్షణం కూడా కూర్చునే దానికి కూడా అర్హుడు కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదే రెండు కంపెనీలు చట్ట విరుద్ధంగా ఆధారు, ఫోటో ఎలక్టోరల్ డేటాను, పల్స్ సర్వే డేటాను, బ్యాంక్ అకౌంట్లను ఈ 4 డేటాలను కలిపి తెలుగుదేశం పార్టీ సేవామిత్ర, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్, వీళ్ళు తయారు చేసిన యాప్ సేవామిత్రకు అనుసంధానం చేసి తెలుగుదేశం పార్టీ యాప్లో రిజిస్టర్ అయి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అది పంపించి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ గ్రామాలలో ఓటర్లు ఎవరు, ఏ పార్టీకి చెందిన వారు, ఎవరికి అనుకూలమో అని చెప్పి సర్వే చేసి ఆ డేటా సేకరించి ఆ డేటా ద్వారా ఓట్లను తొలగించడము, ఓట్లను నమోదు చేయడము, 2 ఓట్ల కింద ఓటర్లను నమోదు చేయడము, ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇవాళ జరుగుతూ ఉన్నాయి అనంటే నిజంగా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే దానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఈ పెద్ద మనిషి ఏమంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఈ పెద్ద మనిషి ఏమంటాడు తెలుసా? సమాధానాలు చెప్పడు. సెల్ ఫోన్ నేనే కనిపెట్టానంటాడు, హైదరాబాద్ నేనే కట్టానంటాడు, డేటా గురించి నాకు నేర్పుతారా అంటాడు. అదేదో డేటా అన్నదేదో ఆయన సొత్తు అన్నట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆ డేటా ప్రజల సొత్తు. ఆ డేటాలో ఎవరికి ఏ బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత, వారి డీటెయిల్స్, వారి వ్యక్తిగత డీటెయిల్స్, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏ ప్రైవేట్ సంస్థ దగ్గర కూడా ఉండకూడని ఈ డేటాను దగ్గరుండి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి, తనకు సంబంధించిన ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి మన డేటాను, మన ఆస్తిని, మన విషయాలను అమ్ముకుంటా ఉన్న ఈ వ్యక్తి డేటా గురించి నా డేటా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దొంగతనం తానే చేస్తాడు. దొంగతనం చేస్తూ పట్టుబడితే కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచన కూడా రాదు.
దొంగతనం చేస్తూ పట్టుబడితే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని ఆ మనిషే దొంగ 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 అంటూ ఇంకొకరి మీద నెపాన్ని నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అసలైన ఓట్లను చేర్చండి, దొంగ ఓట్లను తొలగించండి అని మనవారు అడిగితే ఢిల్లీ నుంచి స్టేట్కి సంబంధించిన సీఈఓ దాకా మనం అడిగితే అసలైన ఓట్లను చేర్చండి, దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మన వాళ్ళు అడిగితే, మన వాళ్ళు ఎవరైనా కూడా ఫామ్ 7 అప్లికేషన్లు పెడితే, మన వాళ్ళు ఎవరైనా అడిగితే తాను ప్రజల డేటాను దొంగతనంగా ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి దొంగ ఓట్లను చేర్చడం, ఉన్న ఓట్లను తొలగించడం తాను అన్యాయంగా చేస్తూ అన్యాయమైన కార్యక్రమాలు చేస్తూ మనం అడిగేది తప్పు అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే విషయాలు నిజంగా ఈరోజు నేను ఆశ్చర్యం కలిగింది. నాకైతే ఈరోజు ఈనాడు పేపర్ చూసినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈనాడు పేపర్ నాకు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. అసలు ఎవరు తప్పు చేశారు, ఎవరు ఎవరినంటా ఉన్నారు అని చెప్పి నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే ఆ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఆయనై, ఉండకూడని డేటా ప్రభుత్వం తరపు నుంచి ఇచ్చింది ఆయన. ఇవి నిజంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇవి నేరాలు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అటువంటి తప్పు చేసిన వ్యక్తి, తప్పు చేసి పట్టుబడిన ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి దోషం ఎదుర్కొంటా తప్పు చేసి ఈ వ్యక్తి క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ వ్యక్తి తానే దొంగ ఓట్లను తీసేసి, తానే దొంగ ఓట్లను చేర్పించి మంచి ఓట్లను తీసేసి తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లున్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. మనం అడగడం తప్పట. మంచి ఓట్లను నమోదు చేయండి అని చెప్పి మనం అడగడం తప్పట. అంటే దాని అర్థం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మనలో తప్పు అని చెప్పి ఇష్యూను పెద్ద చేసి తనకు సంబంధించిన ఎల్లో మీడియాలో దాన్ని వెతికి ఒప్పుగా చూపించుకొని అదేదో తప్పన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు మన మీదనే బురద జల్లడానికి కారణం ఏమిటో తెలుసా? కారణం వీటి మీద ఎంక్వైరీలు జరగకూడదు, దొంగ ఓట్లు అలాగానే కొనసాగాలి, మంచి ఓట్లు నమోదు చేసే కార్యక్రమం జరగకూడదు అని కుట్రబన్ని దిక్కుమాలిన ఆలోచనలు చేస్తా ఉన్నారు అనంటే, ఈ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇటువంటి ఎల్లో మీడియా అంతా కూడా మోస్తాంది అనంటే అసలు వీళ్ళంతా కూడా మనుషులేనా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున నేను. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు కేసులో కూడా దొరికిపోయినప్పుడు కూడా తాను ఇదే రకంగానే మాట్లాడాడు. సెక్షన్ 8 అంటాడు, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అంటాడు. అంతేకాకుండా ఏమంటాడు, పోలీసులు ఆంధ్ర కంపెనీల మీద దాడి చేయడం ఏంది అని చెప్పి అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్గా ఇవే మాటలు మీకు గుర్తున్నాయా? ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నాడు? ఓటుకు కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ అడ్డగోలుగా ఆడియో టేపులు, వీడియో టేపులతో టీవీలలో ప్రచారం అవుతా ఉన్నప్పుడు ఇదే మాటలే మాట్లాడాడు. మళ్ళీ ఈరోజు దొంగతనం చేస్తూ పట్టుబడినప్పుడు మళ్ళీ ఇవే మాటలే చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిగ్గుమాలిన మనిషి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి నిజంగా కొనసాగితే అధికారంలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు తనకు ఓటు వేయరో తెలుసుకొని ఓటర్ లిస్టు నుంచి వారి పేర్లను తీయించేందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులను చూస్తా ఉంటే, వారు ఓట్లు రేపొద్దున వేయరు అని అనుకుంటే ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మనుషులను కూడా బహుశా చంపించేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. గ్రామాలను కూడా బహుశా తగలబెట్టిచ్చేస్తాడేమో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.
ఈ పెద్ద మనిషి పరిపాలన నిజంగా చూస్తూ ఉంటే పూర్వకాలంలో కథలు వినేవాళ్ళం. రాక్షసుల పాలన, బకాసురుడి పరిపాలన, నరకాసురుడి పరిపాలన, ఇటువంటి పరిపాలన వినేవాళ్ళం కథలు. ఇవాళ అక్షరాల నారాసుని పరిపాలన ఇవాళ చూస్తా ఉన్నాం మన రాష్ట్రంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ స్థాయిలోకి ఈ వ్యవస్థ, రాష్ట్రంలో ఈ వ్యవస్థ దిగజారిపోయింది అని అంటే, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొదట తన పార్టీ వారు కాదు అని అనుకుంటే రేషన్ కార్డులు తీసేశాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే పెన్షన్లు కూడా కత్తిరించేస్తా ఉన్నాడు. తన పార్టీ వారు కాదు అని అనుకుంటే చివరికి పేదవాడు కడుతున్న ఇళ్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆపేస్తా ఉన్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. తన పార్టీ వాడు కాదు అని అనుకుంటే వెబ్లాండ్ పేరిట ప్రతి ఒక్కరి భూములు కూడా ఎసరు పెట్టే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఇవాళ మన రాష్ట్రంలో.